ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తక్కువ మాట్లాడతారు, విమర్శల జోలికి వెళ్ళరు. తన దాకా వస్తే కానీ అది ఎలాంటి విమర్శ అయినా కూడా దానికి ఆన్సర్ చేసేటువంటి అతి తక్కువ మంది వాళ్ళల్లో కూడా, నాయకుల్లో, నేతల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా వివాదరహితుడని చెప్పి కొంత పేరైతే ఉంది. ఇక్కడ మనకి అమెరికా నిఘా సంస్థ అయితే మనకి ఇక్కడ జరిగినటువంటి చీకటి ఒప్పందంపై కూడా ఆ రాష్ట్రం అట్టుడికిపోతుంది. విద్యుత్ ఒప్పందం, సెకీ ఒప్పందం. ఈ సెకీ ఒప్పందం ఏంటంటే 25 సంవత్సరాల పాటు మనం విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఒప్పందం. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఒప్పందం మీద కూడా రకరకాలుగా కూడా భిన్నప్రాయాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. దీని మీద ఒక పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి మీద భారీగా కూడా బాంబు పేల్చే అంత పని అయితే జరిగింది. ఈ సెకీ ఒప్పందం గురించి కూడా ఆయన పలు విమర్శలు చేయడం జరిగింది. ఈ సెకీ ఒప్పందం టైంలో కూడా అప్పట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ శాఖకి మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆ ఒప్పందం మీద కూడా ఆయన ఒక పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా మాట్లాడటం జరిగింది. విద్యుత్ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీకాంత్ కూడా అర్ధరాత్రి ఫోన్ చేసి ఈ ఒప్పందం గురించి కూడా సంతకాలు పెట్టాలని కూడా ఆయన కోరినట్లుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే తాను ఆ ఒప్పందం మొత్తం విషయం కూడా చదవకుండా నేను ఎలా సంతకాలు పెడతానని చెప్పి కూడా ఈరోజు జరిగినటువంటి ఈ సెకీ దాని మీద కూడా ఆయన మాట్లాడటం జరిగింది. సో అప్పట్లో కనుక బాలినేని కనుక దాని మీద కనుక సంతకాలు పెట్టినట్లయితే ఇప్పుడు అవినీతి మరక ఖచ్చితంగా బాలినేనికి అంటుకునేదని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే దీని మీద దాటవేసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే దీన్ని ప్రధానంగా కూడా కాల్వ శ్రీనివాసులు గారు, అదేవిధంగా విష్ణుకుమార్ రాజులు గారు అయితే ఈ ఒప్పందం గురించి కూడా మొత్తం నానా యాగి చేసే పరిస్థితి అయితే ఉంది. దీన్ని టాప్ టు బాటం కూడా బయటకు తీసే పనిలో వాళ్ళు అయితే ఉన్నారు. ఈ ఒప్పందాలు ఎలా చేసుకుంటారంటే, ఒక విద్యుత్ శాఖకు సంబంధించి ఒక ఒప్పందం జరిగేటప్పుడు ఆ శాఖ మంత్రే అన్నిటికీ దానికి ఉంటారు. ఎంఓవి పద్ధతిలో కూడా అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్లో కూడా దీన్ని ఆమోదింపు చేసుకోవచ్చు. సో అప్పట్లోనే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన బంధువే కాబట్టి ఆయనకు తెలియకుండా కూడా ఇంత చీకటి ఒప్పందం జరిగిందా, ఒకవేళ ఈ ఒప్పందం గురించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి గనక చెప్తే ఆయన వ్యతిరేకిస్తారా, లేకపోతే దీంట్లో ఏదన్నా కొంత డైవర్షన్ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా కొంత రాజకీయంగా కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. అయితే రాష్ట్రానికి మంచి చేయాలనుకునేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలు పెరిగాయని, ఆ విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ఆయన ఎందుకు మాట్లాడలేదని దాని మీద కూడా అప్పట్లో ఆయన మాట్లాడి క్యాబినెట్లో కూడా కొంత చర్చ నడిస్తే విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో ఉండేవి కాదని కూడా కొంతమంది అయితే దీని మీద జోరుగా చర్చించుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి.